హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవీక్ష వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీరు టేస్టీ పిజ్జా బయట కంటే ఇంట్లో ఎలా బెటర్గా ఈజీగా చేసేసుకోవాలో మనం చూపించబోతున్నాం. ఫస్ట్ అయితే నేను పిజ్జా బేస్ తెచ్చేసుకున్నానండి. గ్రాసరీస్ సర్దుతుంటే ముందు వ్లాగ్లో నేను చెప్పాను కదా మీకు పిజ్జా చేసి చూపిస్తానని. ఆ వ్లాగ్ మిస్ అయిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని వెళ్ళి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు మనం పిజ్జా ఇలా ఈజీగా ఇంట్లో చేసేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే నేను మయోనీస్ అండ్ టమాటో కెచప్ ఆర్ పిజ్జా సాస్ కూడా దొరుకుతుంది కదా, అవి రెండు మిక్స్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ వెజిటేబుల్స్ లైక్ క్యాప్సికమ్ ఏవై అవైలబుల్ ఉంటే అది అండి ఇంట్లో అవన్నీ మంచిగా సాటే చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీరు చూడొచ్చు టమాటోస్, క్యాప్సికమ్, పన్నీర్, ఆనియన్స్, టమాటోస్, కార్న్ ఇవన్నీ వేసేసుకొని సాటే చేస్తున్నాను అంతే అండి. మంచిగా ఉడకనవసరం లేదు, మనం కర్రీస్లో లాగా జస్ట్ సాటే అన్నమాట. ఎందుకంటే ప్యాన్ పిజ్జా కాబట్టి అంతగా ఉడకకపోతే బాగుంటుంది, పచ్చి పచ్చిగా తినడం ఇష్టం పడరు మా ఇంట్లోనైనా, ఎవరైనా ఇష్టపడరు కదా. సో నేను ఇలా చేస్తున్నాను. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసాను దాంట్లోకి. అండ్ పిజ్జా బేస్ని నేను వన్ సైడ్ మాత్రమే రోస్ట్ చేసేసుకున్నాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ సైడ్ నేను మయోనీస్ అండ్ టమాటో కెచప్ ఉంది కదా, అదైతే ఫస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏ వెజిటేబుల్స్ అయితే సాటే చేసామో ఆ వెజిటేబుల్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ పిజ్జా ఏంటంటే చీజ్. గ్రేటెడ్ చీజ్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఇక్కడ ఎంత వెతికినా కూడా గ్రేటెడ్ చీజ్ ఎక్కడ కూడా దొరకట్లేదు మా లోకల్లో. సో నేను ఇక్కడ స్లైసెస్ చీజ్ యూజ్ చేస్తున్నానండి. అండ్ తర్వాత ప్యాన్ పైన ఇదంతా పెట్టేసిన తర్వాత నేను ఒరిగానో పైన చల్లేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ మనం యాడ్ చేసేసుకున్నాం కదా సాటే చేస్తున్నప్పుడే, సో అవసరం లేదు. అండ్ తర్వాత నేను కొంచెం టమాటో కెచప్ పైన నుంచి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత చీజ్, మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్, అదైతే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. మీకు ఎంత కావాల్సి అంత చీజ్ వేసేసుకోవచ్చు అండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు కదా పిజ్జా. బయటికి వెళ్ళి చేస్తే మనకి చాలా మనీ అవుతుంది, అండ్ ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యి అప్పటిదప్పుడే తినేస్తే చాలా బాగుంటుందండి. ఇలా పక్కా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేనైతే ఎప్పుడు పిజ్జా తినబుద్ధి అయినా ఇలా తెచ్చేసుకొని చేసేసుకుంటాను. పిజ్జా బేస్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి, 25 రూపీస్ ఈచ్ దొరుకుతుంది. దానిపైన మనం చీజ్ ఉంటే చాలండి, మామూలుగా వెజిటేబుల్ చేసేసుకొని చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ మై ఛానల్.